అమీర్పేటలో షాపింగ్కి వస్తే బడ్జెట్లో ఎంత వెరైటీ దొరుకుతుందో మీకు తెలుసా? 30 రూపీస్ 40 రూపీస్ నుంచి 150 రూపీస్ 200 వరకు ప్రైస్ రేంజెస్లో డిఫరెంట్ కలెక్షన్స్ చూడొచ్చు. ఇవాళ మనం అమీర్పేట్ స్ట్రీట్స్లో షాపింగ్ చేస్తూ క్లాత్స్, జ్యువెలరీ, ఫ్యాబ్రిక్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం. అలాగే ఇక్కడ ఉన్న నర్సింగ్ స్టోర్కి కూడా వెళ్ళి అక్కడ ఉన్న కలెక్షన్స్ని కూడా డీటెయిల్గా చూద్దాం. సో కంప్లీట్ షాపింగ్ టూర్ కోసం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. హాయ్, నేను రమ్య. వెల్కమ్ టు వావ్ సెలెక్షన్స్. ఇవాళ అమీర్పేట్కి వచ్చాం. అమీర్పేట్ అంటే యూజువల్లీ మనకి కోచింగ్ సెంటర్స్ బాగా గుర్తొస్తాయి, కానీ ఇక్కడ షాపింగ్కి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. స్ట్రీట్లో వాక్ చేస్తూ వెళ్ళిన ప్రతి సైడ్ డిఫరెంట్ షాప్స్ అండ్ డిఫరెంట్ కలెక్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉందో చూద్దాం. స్టార్టింగ్లోనే షాప్స్ అన్నీ బయట ర్యాక్స్ మీద డిస్ప్లే చేసి ఉన్నారు. డిఫరెంట్ కలర్స్, ప్రింట్స్ అండ్ ప్యాటర్న్స్తో లేడీస్ వేర్ బాగా కనిపిస్తున్నాయి. కొన్ని షాప్స్ దగ్గర ప్రైస్ బోర్డ్స్ కూడా పెట్టున్నాయి. 150 రూపీస్ 200 రేంజ్లో కనిపించే కలెక్షన్స్తో పాటు ఇంకా లో బడ్జెట్ ఆప్షన్స్ కూడా స్ట్రీట్లో కనిపిస్తున్నాయి. డైలీ వేర్ కోసం సింపుల్ డ్రెస్ కావాలి అనుకునే వాళ్ళకి ఇలాంటి స్ట్రీట్ షాపింగ్ ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కానీ షాపింగ్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ క్వాలిటీ, స్టిచ్చింగ్, ఫినిషింగ్ కంపల్సరీగా చెక్ చేసుకోండి. ఇక్కడ చూస్తే డిఫరెంట్ స్టైల్స్లో డ్రెస్సెస్ హ్యాంగింగ్స్లో ఉన్నాయి. ఫ్లోరల్ ప్రింట్స్, సింపుల్ ప్రింట్స్, బ్రైట్ కలర్స్ వెరైటీ చాలా ఉంది. డైలీ యూస్ కోసం హెవీగా కాకుండా కంఫర్టబుల్గా డ్రెస్ కావాలి అనుకుంటే ఇలాంటి కలెక్షన్స్ యూస్ఫుల్గా ఉంటాయి. ఎస్పెషల్లీ బడ్జెట్లో మల్టిపుల్ డ్రెస్సెస్ కొనాలి అనుకునే వాళ్ళకి స్ట్రీట్ షాపింగ్ ఒక గుడ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఒక షాప్లో నచ్చిన డ్రెస్ని ఇమీడియట్గా తీసుకోకుండా పక్కన షాప్లో కూడా సేమ్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ని ప్రైస్ ఎంత ఉందో కంపేర్ చేసుకొని కొనడం బెటర్. క్లాత్స్ మధ్యలో జ్యువెలరీ షాప్స్ కూడా చాలా కనిపిస్తున్నాయి. ఇయర్ రింగ్స్, జుమ్కాస్, నెక్లెసెస్ అండ్ ట్రెడిషనల్ జ్యువెలరీ డిఫరెంట్ డిజైన్స్లో డిస్ప్లే చేస్తున్నారు. సింపుల్ డ్రెస్సెస్కి స్మాల్ ఇయర్ రింగ్స్ చూస్ చేసుకోవచ్చు. ఫెస్టివ్ అవుట్ఫిట్స్కి కొంచెం హెవీ జుమ్కా ఆ నెక్లెస్ పై చేయొచ్చు. సో అవుట్ఫిట్ షాపింగ్తో పాటు మ్యాచింగ్ యాక్సెసరీస్ కూడా ఇక్కడే ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. స్ట్రీట్ షాపింగ్లో ఇలాంటి స్మాల్ యాక్సెసరీస్ అఫోర్డబుల్ రేంజ్లో దొరికే ఛాన్స్ ఉంది, కానీ ఎగ్జాక్ట్ ప్రైస్ మాత్రం ఐటమ్ టు ఐటమ్ చేంజ్ అయి ఉంటుంది. కాబట్టి పర్చేస్ చేసే ముందు షాప్ కీపర్ని ప్రైస్ అడిగి కన్ఫర్మ్ చేసుకోండి. మనం స్ట్రీట్ షాపింగ్ లోపలికి వెళ్తుంటే షాపింగ్ అట్మాస్ఫియర్ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. 2 సైడ్స్లో షాప్స్, బయట కలర్ఫుల్ డ్రెస్సెస్, జ్యువెలరీ డిస్ప్లేస్, ఫ్యాబ్రిక్స్, యాక్సెసరీస్, ఇలా వన్ ప్లేస్లో డిఫరెంట్ కేటగిరీస్ కనిపిస్తున్నాయి. అలాగే ఫుట్వేర్ కూడా ఉన్నాయి. ఇంకా బ్లౌజెస్, రెడీమేడ్ బ్లౌజెస్, మగ్గం వర్క్ బ్లౌజెస్, ఇవన్నీ కూడా మనకు స్ట్రీట్ షాపింగ్లో కనిపిస్తున్నాయి. అమీర్పేట్కి షాపింగ్ కోసం ఫస్ట్ టైం వస్తే కొంచెం టైం స్పెండ్ చేసి కంప్లీట్ స్ట్రీట్ని ఒక రౌండ్ చూడటం మాత్రం బెటర్. అప్పుడు ఎక్కడ ఏం కలెక్షన్ ఉంది అనే ఐడియా బాగా వస్తుంది. స్ట్రీట్ షాపింగ్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండగా మధ్యలో మనకి నర్సింగ్ స్టోర్ కనిపిస్తుంది. ఫ్యాబ్రిక్స్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది నర్సింగ్ స్టోర్. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ స్ట్రీట్ షాప్స్లో కన్నా కొంచెం డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంది. స్టోర్ లోపలికి వెళ్ళగానే డ్రెస్సెస్, ఫ్యాబ్రిక్స్, డిఫరెంట్ మెటీరియల్ ఆర్గనైజ్డ్గా డిస్ప్లే చేసి ఉన్నాయి. అలాగే ఆఫర్లో ఎంట్రన్స్లో మంచి ఆఫర్ శారీస్ కూడా డిస్ప్లే చేశారు. లోపలికి వెళ్ళంగానే డిఫరెంట్ కలర్స్లో డ్రెస్సెస్ కనిపిస్తున్నాయి. అలాగే ఫ్యాబ్రిక్స్లో మనకి పింక్, గ్రీన్, లెవెండర్, పర్పుల్, ఆరెంజ్ ఇలా చాలా షేడ్సే ఉన్నాయి. ఫెస్టివ్ సీజన్ కోసం షాపింగ్ చేస్తున్న వాళ్ళకి కలర్స్ చూస్ చేసుకోవడానికి మంచి వెరైటీ ఉందని చెప్తా. కొన్ని డిజైన్స్ చాలా సింపుల్గా ఉన్నాయి, కొన్ని డిజైన్స్లో ఎంబ్రాయిడరీ అండ్ డీటెయిలింగ్ చాలా ఎక్కువగా ఉంది. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి సింపుల్ లుక్ ఆర్ ఫెస్టివ్ లుక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని మెటీరియల్స్ని క్లోజ్గా చూడండి. డిస్టెన్స్ నుంచి సింపుల్గా కనిపించే ఫ్యాబ్రిక్ని క్లోజ్గా చూస్తే ఎంబ్రాయిడరీ వర్క్ చాలా డీటెయిల్డింగ్గా అండ్ బార్డర్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఫెస్టివ్ వేర్ పర్చేస్ చేసేటప్పుడు డిజైన్ ఒక్కటే చూడకండి, వర్క్ నీట్గా ఉందా, ఎంబ్రాయిడరీ ఫినిషింగ్ ఎలా ఉంది, ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఎలా ఉంది, ఇవి కూడా చెక్ చేయాలి. ఎందుకంటే డ్రెస్ ఫైనల్ లుక్లో ఫ్యాబ్రిక్ అండ్ ఫినిషింగ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇక్కడ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ని హ్యాండ్లోకి తీసుకుని చూస్తున్నాం. ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉందా, థిక్గా ఉందా, ట్రాన్స్పరెంట్గా ఉందా, ఇలా టచ్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ డ్రెస్ మెటీరియల్ ఆర్ బ్లౌజెస్ మెటీరియల్స్ పర్చేస్ చేసేటప్పుడు మెటీరియల్ క్వాలిటీని బట్టి క్లోజ్గా చెక్ చేయడం ఇంపార్టెంట్.
ఇక్కడ మల్టిపుల్ కలర్స్ అండ్ ప్యాటర్న్స్లో ఫ్యాబ్రిక్స్ నీట్లీ అరేంజ్ చేసి ఉన్నాయి. ఒక కలర్ నచ్చిన తర్వాత సేమ్ కలర్ ఫ్యామిలీలో ఇంకో షేడ్స్ కంపేర్ చేసుకోవచ్చు. ఈ లెవెండర్ షేడ్ కలెక్షన్ చూడండి, చాలా సాఫ్ట్ అండ్ ఎలిగెంట్గా ఉంది. హెవీ కలర్స్ కాకుండా క్లాసీ లుక్ కావాలంటే ఇలా పేస్టల్ షేడ్స్ మంచి ఆప్షన్ అని చెప్తాను. ఇంకా రెడ్ కలర్లో ఉన్న వర్క్ పీస్ అయితే చాలా బాగుంది. రెడ్ కలర్ ఫెస్టివ్ కలర్ కాబట్టి దానికి గోల్డ్ ఎంబ్రాయిడరీ ఆర్ డీటెయిలింగ్ యాడ్ అయితే లుక్ ఇంకా రిచ్గా కనిపిస్తుంది. మనకి ఇక్కడ దుప్పట్టాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దుప్పట్టాస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సింపుల్ బ్లౌజ్ డిజైన్స్ నుంచి ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న పీసెస్ వరకు ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. శారీ సింపుల్గా ఉంటే స్టేట్మెంట్ బ్లౌజ్ చూస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ శారీ హెవీగా ఉంటే మాత్రం కంపారిటివ్లీ సింపుల్ బ్లౌజ్ చూస్ చేసుకుంటే ఓవరాల్గా లుక్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. కలర్ మ్యాచింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సేమ్ కలర్ బ్లౌజ్ కాకుండా కాంట్రాస్ట్ బ్లౌజ్ ట్రై చేస్తే బ్యూటిఫుల్ కాంబినేషన్ క్రియేట్ చేయవచ్చు. ఇక్కడ షెల్ఫ్స్ మీద డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ నీట్గా అరేంజ్ చేసి ఉన్నాయి. ఒక కలర్లోనే మల్టిపుల్ షేడ్స్ కనిపిస్తున్నాయి. బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి వైబ్రెంట్ షేడ్స్, సాఫ్ట్ లుక్ ఇష్టపడే వాళ్ళకి పేస్టల్ షేడ్స్, ట్రెడిషనల్ లుక్ కోసం రెడ్, గ్రీన్, మెరూన్, పర్పుల్ ఇలా డిఫరెంట్ ప్రిఫరెన్సెస్కి ఆప్షన్స్ ఉన్నాయి. ఇలా డిఫరెంట్ ప్రిఫరెన్సెస్కి చాలా ఆప్షన్సే ఉన్నాయి. షాపింగ్లో కలర్స్ చూసి అట్రాక్ట్ అవ్వడం కామన్, కానీ ఫైనల్గా ఫ్యాబ్రిక్ అండ్ ఫినిషింగ్ కూడా చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. కొన్ని రెడీమేడ్ పీసెస్ అండ్ కంప్లీట్ డ్రెస్ లుక్స్ కూడా ఇక్కడ చూస్తున్నాం. రెడీమేడ్ డ్రెస్సెస్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫైనల్ లుక్ ఇమీడియట్గా ఇమాజిన్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ సెపరేట్గా కొన్ని స్టిచ్చింగ్ చేయించడం కన్నా రెడీమేడ్ పీస్ కన్వీనియంట్గా అనిపించే వాళ్ళకి ఇది యూస్ఫుల్. మిర్రర్లో డ్రెస్ లుక్ ఎలా ఉందని చెక్ చేసుకోవడం కూడా అవ్వచ్చు. ఇక్కడ నేనైతే దుప్పట్టా వేర్ చేసుకుని చెక్ చేసుకున్నాను. కలర్, ఫిట్టింగ్ అండ్ ఓవరాల్ ఫినిషింగ్ నచ్చితే అప్పుడు ఫైనల్ డెసిషన్ తీసుకోవచ్చు. అమీర్పేటలో షాపింగ్ చేస్తున్న వాళ్ళకి ఒక స్మాల్ టిప్ ఏంటి అంటే, ఫస్ట్ షాప్లోనే పర్చేస్ చేయకండి. ముందుగా కంప్లీట్ స్ట్రీట్లో ఒక రౌండ్ వేయండి. తర్వాత నచ్చిన డిజైన్స్ని రిమెంబర్ చేసుకుని ప్రైజెస్ కంపేర్ చేసుకుని తర్వాత మీకు నచ్చిన ఐటెంని ఫైనల్గా పర్చేస్ చేసుకోండి. ఎస్పెషల్లీ స్ట్రీట్ షాపింగ్లో బార్గెనింగ్ పాసిబిలిటీ ఉంటే పొలైట్లీ బార్గెయిన్ చేయొచ్చు. క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ అవ్వకండి. సో ఓవరాల్గా మన అమీర్పేట్ షాపింగ్ ట్రిప్లో స్ట్రీట్ షాపింగ్ నుంచి నర్సింగ్ స్టోర్ వరకు చాలా వెరైటీస్ ఎక్స్ప్లోర్ చేసాం. క్లాత్స్, జ్యువెలరీ, ఫ్యాబ్రిక్స్, బ్లౌజ్ మెటీరియల్స్, డిఫరెంట్ కలెక్షన్స్ అన్నీ చూసాం. మీకు ఈ వీడియోలో స్ట్రీట్ షాపింగ్ నచ్చిందా లేక నర్సింగ్ స్టోర్ కలెక్షన్ నచ్చాయా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి బడ్జెట్ షాపింగ్ అండ్ ఫ్యాషన్ ఐడియాస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.